సార్ నమస్కారం. నమస్కారం. సార్ ఇప్పుడు ఐటీ రైట్స్ జరుగుతున్నాయి. దిల్ రాజు ఇంట్లో అవ్వచ్చు, మ్యాంగోస్ లో అవ్వచ్చు, మైత్రి మూవీ మేకర్స్ లో అవ్వచ్చు. అసలు ఈ ఐటీ రైట్స్ జరిగిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఎలాంటి డబ్బులు రాబట్టారు, ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేశారని ప్రజలకు చూపించారు. ఇప్పటి వరకు ఐటీ రైట్స్ 2 రోజుల నుంచి జరుగుతుంది. నిన్న అవును, మొన్న జరిగాయి. అయితే ఎవరు ప్రకటన చేయలేదు. అన్ని ఎవరికి తోచిన కథనాలు వాళ్ళు రాసుకుంటున్నారు. అవును. ఒకరైతే దిల్రాజు ఇంట్లో నోట్ల కట్టలు దొరికాయి, ఐటీ వాళ్ళు లెక్క పెడుతున్నారు అనేదో చూసినట్టు చెప్పారు. అవును. ఇంతవరకు అలాంటిది అధికారిక సమాచారం అంటూ ఏమి లేదు. దిల్రాజు చెప్పలేదు, ఐటీ అధికారులు చెప్పలేదు. ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. ఇన్ని కోట్లు మిగిలాయంట, అదే దిల్రాజుకు 200 కోట్లు నష్టం వచ్చిందంట అని ఒకటి రాస్తాడు. ఎన్ని అవకతవకలు ఉన్నాయంట అంటే ఇంకొకరు చెప్తారు. దీనిలో అన్ని నిరాధారమైనటువంటి ఆధారాలతో కూడిన కథనాలు ఎందులోనూ రాలేదు. ఇప్పటి వరకు అధికారికంగా ఎవరు ప్రకటించలేదు. ఐటీ దాడులు జరుగుతున్నాయి అనే విషయం మీడియా ఎక్స్పోజ్ చేసింది. అసలు ఎందుకు జరిగాయి, ఏం దొరికింది అనే దానికి ఇదిమిద్దంగా దానికి సరైన సమాధానం లేదు. అంతా ఐటీ దాడులు అయిపోయిన తర్వాత ఐటీ వాళ్ళు కానీ దిల్రాజు కానీ ప్రకటించవచ్చు. పట్టుకొని ఉంటే ఐటీ వాళ్ళు, ఏం దొరకకుంటే దిల్రాజు, లేకుంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు, మ్యాంగో వాళ్ళు దాడులు చేశారు, ఏం దొరకలేదని వాళ్ళు ప్రకటించుకుంటారు. దొరికితే వీళ్ళు ప్రకటిస్తారు, ఇది దొరికింది అని. ఇప్పుడు చరిత్రలో ఇంతకుముందు కూడా చెప్పాను, చరిత్రలో ఇప్పటి వరకు ఐటీ దాడులు చేసి పట్టుకొని నువ్వు ఇంత అవినీతికి పాల్పడ్డావు, ఇంత మాకు ట్యాక్స్ కట్టలేదు, దొంగ లెక్కలు చూపించావు కాబట్టి నీకు ఇంత ఫైన్ వేస్తున్నాము అన్న దాఖలాలు ఇప్పటి వరకు లేవు. ఓకే సార్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే పుష్ప సినిమాకి కూడా కొంచెం ఒక 2300 చిల్లర వచ్చినాయి, కాకపోతే తక్కువ చూపించుకుంటున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు సార్? మరి ఎన్ని పుకార్లే, అంతేనా? అంతే పుకార్లే. ఇప్పుడు నిర్మాతలకు ఒక వెసులుబాటు ఉంది. అవును. వీళ్ళే ముందే ఐటీ అధికారులకు కానీ ఐటీ శాఖకు కానీ వీళ్ళు ఏం చెప్పారు, మా సినిమాకు ఇంత కలెక్షన్ వచ్చింది అని చెప్పుకోవడం కేవలం హైప్ కోసమే. ఇంత కలెక్షన్ వచ్చిన సినిమా ఎట్లుంటుందో చూద్దాం అని ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడానికి చేసే ప్రయత్నమే కానీ అందులో వాస్తవం ఉండదు, వాస్తవాలు వేరే ఉంటాయి అని ఇంతకుముందు ప్రకటించారు. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. ఈ పేపర్ ప్రకటనలకు కానీ వీటికి కానీ సంబంధం ఉండదు. మొత్తనే సగం టికెట్లే తెగింటాయి. హౌస్ఫుల్స్ అబ్బా ఇంత కలెక్ట్ చేసింది, ఇంత గ్రాస్ కలెక్ట్ చేసింది, ఇంత వచ్చింది, అంత పోయింది అని చెప్పుకోవడం, ఇదంతా హైప్ కోసం చెప్పుకోవడమే, గొప్ప కోసం చెప్పుకోవడమే. కాబట్టి దీనిలో వాస్తవం ఏమీ ఉండదు. ఓకే సార్. కానీ దాని ద్వారా ఇప్పుడు అట్లా చెప్పడం ద్వారా ఎవరైతే అభిమానులు అనే వాళ్ళు ఉంటారో, వేరే హీరో అభిమానులు, ఇప్పుడు ఈ హీరో అభిమానులు, అరే మా హీరో కింద వచ్చినారా, అరే మా హీరో కింద వచ్చినా, మీ హీరో కింద వచ్చిందా అని చెప్పేసి అనవసరాన్ని గొడవలు పెట్టుకుంటారు కదా. అట్లా చేయడం కరెక్ట్ కాదంటారు. అభిమానులు పిచ్చి వాళ్ళు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. ఆడవాళ్ళు నిర్మాత ప్రకటించలేదనుకో వీళ్ళే పోయి గొడవ చేస్తారు, ఎందుకు ప్రకటించలేదు అని. అంటే అభిమానుల వల్ల ఏమీ కాదు, సినిమా ఆడదు. చరిత్రలో అభిమానుల వల్ల ఆడిన సినిమా ఇది అంటూ ఏది లేదు. వీళ్ళంతా హైప్ కోసమే సొక్కా తీసుకుంటాం, మా హీరో ఇంత కలెక్ట్ చేసింది, అంత కలెక్ట్ చేసింది, సినిమా పోయినా పోలేదని చెప్తారు. ఆత్మాభిమానం, మా హీరో సినిమా పోవడం ఏంది అని. కాబట్టి అభిమానులను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళ అభిమానం కొద్ది మాట్లాడుతుంటారు, వాళ్ళ బాధ వాళ్ళది, అంతే అంతే అంటారు. అంతే. సో ఈ ఐటీ దాడులు అనేది జరిగితే కామన్ అంటారు. కామన్ జరుగుతాయి, ఇంతకుముందు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి, నెక్స్ట్ కూడా జరుగుతాయి. జనంలోనే ఒక అనుమానం వస్తుంది, ఇన్ని కోట్లు కలెక్ట్ చేసింది కదా, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టారు కదా, వీళ్ళు ఐటీ శాఖకు సరైన సమాచారం ఇచ్చారా, సరైన విధంగా ట్యాక్స్ కడుతున్నారా అనే అనుమానాలు ప్రజల్లో ఉంటే దాన్ని నివృత్తి చేయడం కోసం వీళ్ళు దాడులు చేస్తారు. ఓకే సార్ అనేది ఒక వాదన. ఓకే సార్. అంటే నా అభిప్రాయం కాదు, అది ఒక వాదన. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మంచిది.